కొత్తగా వచ్చినటువంటి చట్టాలు ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అనేవి మారి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టం అనేటువంటి చట్టాలు వచ్చినాయి. ఈ చట్టాలు వచ్చిన తర్వాత అన్ని ఇంతకుముందు ఉన్నటువంటి ఫైన్లు కావచ్చు, శిక్షలు కావచ్చు, అన్నీ కూడా బాగా పెంచేశారు. ఈ యొక్క మోటార్ వెహికల్ యాక్ట్ 129 ఈ వితౌట్ హెల్మెట్ అనేది కనుక ఒకసారి మీరు ఫస్ట్ టైం కాట్ బై ద పోలీస్ అంటే పోలీస్ వారు మిమ్మల్ని హెల్మెట్ లేకుండా పట్టుకుంటే ఫస్ట్ 500 వేస్తారు. ఇంతకు ముందు 100 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు అది 500 వేస్తారు. తర్వాత రెండోసారి కనుక మీరు హెల్మెట్ లేకుండా పోలీస్ వారు మిమ్మల్ని పట్టుకుంటే 1000 రూపాయలు వేస్తారు. థర్డ్ టైం వచ్చేసరికి ఆ ఫైన్ 10,000 అవుతుంది. అట్లానే మీ లైసెన్స్ అనేది కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి ఇంత టైం అంతా అడ్వకేట్స్ అంతా వాల్యుబుల్ టైం, వాళ్ళందరూ ఇంత టైం వాళ్ళు వినియోగించి ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటనంటే ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఈ యొక్క హెల్మెట్ లేకుండా చనిపోయే వారి సంఖ్య 3% ఉందండి. ఇది అంటే ఇదో జోక్గా తీసుకోవాల్సిన విషయం కాదు, ఇట్ ఈస్ వెరీ సీరియస్. 3% డెత్ కాజ్ వితౌట్ హెల్మెట్ ఓన్లీ. అందువల్ల సుప్రీంకోర్టు వారు వాలంటీర్ గా ఈ యొక్క మిగిలిన కోర్టులన్నిటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల వద్దకే పాలనలాగా మీరే ప్రజల వద్దకు వెళ్ళి ఈ హెల్మెట్ గురించి విరివిగా అందరికీ చెప్పండి, దాని ఒక అవగాహన. అట్లానే ఈ కొత్త చట్టాలు ఉన్నాయి, ఈ కొత్త చట్టాల గురించి కూడా విరివిగా చెప్పండి అని ఈ హానరబుల్ సుప్రీంకోర్టు వారు గైడ్ లైన్స్ ఇచ్చారు. దానికి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ వారు దానికి తోడ్పాటు అయ్యి అడ్వకేట్స్ 1 మంత్ నుంచి కింద జరుగుతుందండి. ఆన్ ద స్ట్రీట్స్, స్కూల్స్, మొన్న హానరబుల్ మన జడ్జెస్ కూడా, చీరాల జడ్జెస్ కూడా 1K వాక్ అని చేయడం జరిగింది. ఇదంతా ఎందుకనంటే ప్రజల ప్రాణాలు సురక్షితంగా ఉండాలి అనేటువంటిది మెయిన్ రీజన్ అండి. అండ్ ఇంకోటి ఏంటనంటే ఈ యొక్క భారతీయ సురక్షా చట్టం ఏం చెప్తుంది అని అంటే సెక్షన్ 103 ఇది స్పెసిఫిక్ గా అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ ఎ క్రైమ్ అంటే మాకు తెలియదు అనేటువంటిది కూడా చెప్పినా అది నేరమే. హిట్ అండ్ రన్, మీరు ఎవరన్నా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారనుకోండి, దానికి రీజన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ కానీ హిట్ అండ్ రన్ తర్వాత మీరు కనుక పోలీసు వారి చేత పట్టుబడితే కనుక మీకు 10 సంవత్సరాలు జైలు శిక్ష